కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పెదకాకాని శ్రీ మల్లికార్జునుని క్షేత్రంలో ఇతర దేవీ దేవతల ఆలయాలు కూడా దర్శనమిస్తాయి. గ్రహదోష నివారణార్థం ఇక్కడ నిర్వహించే రాహుకేతు పూజలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ ఇతర ఆలయాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఏటేటా జరిగేటి తిరునాళ్ళ పండుగ శరణాల పండుగ పెదకాకాని లింగమయ్యకు జరిపే వేడుక జనులందరి వేడుక. ఏటేటా జరిగేటి తిరునాళ్ళ పండుగ శరణాల పండుగ పెదకాకాని లింగమయ్యకు జరిపే వేడుక. విశాలమైన ఆలయ ప్రాకారాన్ని దాటి గర్భాలయంలోకి చేరుకునే భక్తులు ముందుగా ఈ క్షేత్ర పాలకుడైన భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రుణ్ణి దర్శించుకుంటారు. దశహస్తాలతో సుందర రౌద్ర రూపంతో దర్శనమిచ్చే వీరభద్రుణ్ణి చూడగానే భక్తుల మనసు పులకిస్తుంది. గర్భాలయంలో మహాపీఠంపై తేజో విరాజితుడై భక్తావిష్ట ప్రదురిగా కొలివై ఉన్నాడు శ్రీ మల్లికార్జునుడు. భక్తుడు మల్లికార్జున పాహిమాం పాహిమాం అంటూ శరణు వేడుతారు. మహిలోన మహిమలు కలిగిన మా తండ్రి మల్లేశ్వరుడా, మహిలోన మహిమలు కలిగిన మా తండ్రి మల్లేశ్వరుడా, గరలాన్ని గలమున దాచి ప్రళయాన్నే ఆపిన ఘనుడా, గరలాన్ని గలమున దాచి ప్రళయాన్నే ఆపిన ఘనుడా, పెదకాకాని క్షేత్రమందు ఓ మల్లేశ్వరుడా లింగరూపుడవై నువ్వు వెలిసావా మా మల్లేశ్వరుడా. పెదకాకాని క్షేత్రమందు ఓ మల్లేశ్వరుడా లింగరూపుడవై నువ్వు వెలిసావా మా మల్లేశ్వరుడా. పెదకాకాని శ్రీ మల్లికార్జునుని అనునిత్యం భక్తులు నారికేల జలాలతో అభిషేకిస్తుంటారు. రజత మండప ఛత్రంలో దర్శనమిచ్చే స్వామిని భక్తులు మనసారా కీర్తిస్తూ కోరికలను విన్నవించుకుంటారు. నందీశ్వరుడి ద్వారా తమ విన్నపాన్ని చేరవేస్తారు. మహిలోన మహిమలు కలిగిన మా తండ్రి మల్లేశ్వరుడా, మహిలోన మహిమలు కలిగిన మా తండ్రి మల్లేశ్వరుడా, గరలాన్ని గలమున దాచి ప్రళయాన్నే ఆపిన ఘనుడా, గరలాన్ని గలమున దాచి ప్రళయాన్నే ఆపిన ఘనుడా, పెదకాకాని క్షేత్రమందు ఓ మల్లేశ్వరుడా లింగరూపుడవై నువ్వు వెలిసావా మా మల్లేశ్వరుడా. పెదకాకాని క్షేత్రమందు ఓ మల్లేశ్వరుడా లింగరూపుడవై నువ్వు వెలిసావా మా మల్లేశ్వరుడా. స్వామివారి ఆలయానికి పక్కగానే మల్లికార్జునుడి దేవేరి శ్రీ భ్రమరాంబికాదేవి కొలువై భక్తులకు దర్శనమిస్తుంది. బంగారు కాంతితో మెరిసిపోతూ నిండైన ఆభరణాలతో పుష్పమాలికలతో నిండైన శోభతో భ్రమరాంబికాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. భ్రమరాంబ మల్లికార్జునై శ్రీశైలంలో నానువే, భ్రమరాంబ మల్లికార్జునై శ్రీశైలంలో నానువ్వే, జ్ఞాన ప్రసూనాంబతో కలిసి శ్రీకాళహస్తిల నువ్వే, జ్ఞాన ప్రసూనాంబతో కలిసి శ్రీకాళహస్తిలో నువ్వే, శ్రీమాణిక్యాంబ తోడుగా ద్రాక్షారామంలో నువ్వే, శ్రీమాణిక్యాంబ తోడుగా ద్రాక్షారామములో నువ్వే, చతుర్లింగ రూపుడవైనావా పెదకాకానిలో నీ చల్లని దీవెన పరిచావా మా జీవితాలలో. మల్లికార్జున భ్రమరాంబిక అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో నాగేంద్ర పీఠాన్ని కూడా దర్శించుకుంటారు. పవిత్ర వృక్షం నీడన కొలివై ఉన్న నాగేంద్రునుకు భక్తులు విశేష పూజలు నిర్వహిస్తుంటారు. వందనాలు వందనాలు పెదకాకాని లింగమయ్యా, వందనాలు వందనాలు పెదకాకాని లింగమయ్యా, భ్రమరాంబ సమేతుడా బహురూప జంగమయ్యా, భ్రమరాంబ సమేతుడా బహురూప జంగమయ్యా, మల్లెపూలతో పూజలు జయంగా ఓ గంగాధర మల్లీశ్వరుడైనావు తండ్రి మా గౌరీవరా. మల్లెపూలతో పూజలు జయంగా ఓ గంగాధర మల్లేశ్వరుడైనావు తండ్రి మా గౌరీవరా. ఇక ఇదే ఆలయ ప్రాంగణంలో రాహుకేత మండపం ఉంది. గ్రహదోషాలతో సతమతమయ్యేవారు ఈ క్షేత్రంలో రాహుకేతు పూజలు నిర్వహిస్తే సమస్త ఇతి బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అందుకే సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి రాహుకేతు పూజలు చేస్తుంటారు. ఓం నమః శివాయను మూల మంత్రమును జపిస్తే, నమః శివాయను మూల మంత్రమును జపిస్తే, ముఖమున తేజస్సు పెరిగి సుగుణాలే మాలో కలిగే, తేజస్సు పెరిగి సుగుణాలే మాలో కలిగే, దుష్కర్మలు
అరణ్యవాస సమయంలో ఈ మల్లికార్జునుణ్ణి శ్రీరాముడు సైతం దర్శించాడని అంటారు. అందుకు ప్రతీకగా ఇదే ప్రాంగణంలో శ్రీరాముడి దివ్య మందిరం కూడా ఉంది. ఆలయం బయట భరద్వాజ మహర్షి ఉద్భవింపచేసిన యజ్ఞ బావి ఉంది. కాకాని క్షేత్రమును దర్శిస్తే శోకాలు తీరునమ్మో ఓయమ్మ. కాకాని క్షేత్రమును దర్శిస్తే శోకాలు తీరునమ్మో ఓయమ్మ. లింగధారుడైన సాంబయ్య వెలసి ఉన్నాడక్కడ మాయమ్మ. లింగధారుడైన సాంబయ్య వెలసి ఉన్నాడక్కడ మాయమ్మ. కాకాని క్షేత్రమును దర్శిస్తే శోకాలు తీరునమ్మో ఓయమ్మ. కాకాని క్షేత్రమును దర్శిస్తే శోకాలు తీరునమ్మో ఓయమ్మ. పెదకాకాని క్షేత్రంలో మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం ఉంది. కోరికలు తీరిన భక్తులు అనుకున్న విధంగా తమ శక్తి కొలది మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. స్వామివారికి పాల పొంగలు నివేదించడం ఇక్కడి ప్రధాన విశేషం. వీటితో పాటు శుభకార్యాలు సైతం ఇక్కడ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. శ్రీమద్ గంగాభనురాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం పెదకాకాని ఈ క్షేత్రంలో మనకు స్వామివారి యొక్క విశేషార్చనలన్నీ కూడాను మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఆలయంలో విశేషార్చనలు చేస్తూ ఉంటారు. గణపతి పూజ పుణ్యవాచన స్వామివారికి కళ్యాణోత్సవ మహోత్సవాలన్నీ కూడా సేవాది కార్యక్రమాలు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు విశేషంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు కోరుకున్న వారికి కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారంగా వెలుగుతున్నటువంటి శ్రీ మల్లేశ్వర స్వామికి కళ్యాణం కాని వాళ్ళు, అలాగే సంతాన రీత్యా ఆటంకం ఉన్నవాళ్ళు, అలాగే వాహనాలు కొనుక్కున్న వాళ్ళు, చేయు కార్యక్రమాల్లో ఆటంకాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వామివారు వారి వారి యొక్క కోరికలను తీరుస్తూ భక్తుల పాలన కొంగు బంగారమై ఉన్నారు. కనుక స్వామివారికి విశేషార్థనలు చేసుకునే భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ రోజు మొత్తం కూడా పర్వదినం మొత్తం కూడా ఉపవాస దీక్షతో ఉండి పూజానుష్ఠాన కార్యక్రమాలు చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ దక్షిణ స్థానంలో, ఈ ఆలయంలో దక్షిణ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క అభిషేక మండపంలో ఈ స్వామివారికి కూడా అదే రోజున భక్తులందరూ విశేషంగా అభిషేకాదులు చేస్తూ ఉంటారు. కనుక కార్యసిద్ధి అనుకూలించడం కొరకు స్వామివారికి విశేషార్చనలు, అభిషేకాలు, కుంకుమార్చనలు, ఆ రోజు జరిగేటువంటి కళ్యాణం అత్యంత వైభవపేతంగా ఉంటుంది. కళ్యాణానికి కూడా కొన్ని లక్షలాది మంది భక్తులు వచ్చి తిలకిస్తూ ఉంటారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించి వారికి ఉన్నటువంటి సర్వదోషాలన్నీ కూడా విముక్తి చెందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. కోరిన వరాలనిచ్చే మల్లికార్జునుడు కనుకనే కోర్కెలు తీరిన భక్తులు ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున మొక్కుబడులు చెల్లించుకుంటూ కనిపిస్తారు. ఇక్కడ ప్రధానంగా స్వామివారికి పాల పొంగళ్లు నివేదించే సాంప్రదాయం కనిపిస్తోంది. అందుకే భక్తుల కోసం ఇక్కడ పొంగళ్లు చేసుకునే ప్రత్యేక సదుపాయాన్ని కల్పించారు. కరిచర్మధారుడు కరుణాంతరంగుడు పెదకాకాని మల్లేశ్వర స్వామి. కరిచర్మధారుడు కరుణాంతరంగుడు పెదకాకాని మల్లేశ్వర స్వామి. పాప వినాశుడు పార్వతీశుడు పెదకాకాని మల్లేశ్వర స్వామి. పాప వినాశుడు పార్వతీశుడు పెదకాకాని మల్లేశ్వర స్వామి. తమ పిల్లలకు అన్నప్రాసన చేయించే తల్లిదండ్రులు, నామకరణాలు చేయించే బంధుమిత్రులు, కొత్త వాహనాలకు బండి పూజలు, ఇలా అన్ని శుభకార్యాలు ఈ ఆలయంలో జరగడం విశేషం. కైలాసమును వీడి కాకానికి చేరి ప్రకృతి అందాల పరవశించిపోయి తల్లి భ్రమరాంబానే మరిచిపోయినవంట. తల్లి భ్రమరాంబానే మరిచిపోయినవంట. కైలాసమును వీడి కాకానికి చేరి ప్రకృతి అందాల పరవశించిపోయి తల్లి భ్రమరాంబానే మరిచిపోయినవంట. తల్లి భ్రమరాంబానే మరిచిపోయినవంట. నీ మనసు తోచిన క్షేత్రము పెదకాకానిదెంతటి భాగ్యము, దర్శించినంతనే మోక్షము, నీ లీలలకే ఇది సాధ్యము. శివలింగదారుడ మల్లేశ పెదకాకానిలోని పరమేశ, జగముల పాలించు జగదీశ, ఓ బ్రహ్మాండ నాయక చండీశ. శివలింగదారుడ మల్లేశ పెదకాకానిలోని పరమేశ. పెదకాకాని క్షేత్రంలో ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు. మహాశివరాత్రి పర్వదినంతో పాటు కార్తీక మాసంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరుపుతారు. ఈ వేడుకలను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. ఆ ఉత్సవాల వైభవం చూసి తరించాల్సిందే. వాచం వాచిం హోవే వాక్ శృణోతు శృణోతు వాక్ వాక్ సమేతు సమేతు ఇది
శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్ర విశేషాలు. మరోసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వర స్వామి నమో నమామి నమో నమామి. శివలింగదారుడ మల్లేశ పెదకాకానిలోని పరమేశ జగముల పాలించు జగదీశ ఓ బ్రహ్మాండ నాయక చండీశ. శివలింగదారుడ మల్లేశ పెదకాకానిలోని పరమేశ జగముల పాలించు జగదీశ ఓ బ్రహ్మాండ నాయక చండీశ. శివలింగదారుడ మల్లేశ పెదకాకానిలోని పరమేశ